నమస్తే. మనమైతే వలస వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ చూస్తే రోడ్ అనేది చాలా బాగుంది. మనం ఆగి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే మారేడుమల్లి అయితే వెళ్ళిపోవాలన్నమాట. వలస వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే మారేడుమల్లి వెళ్ళిపోయి అక్కడి నుంచి జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి 3 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్ళి అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకు రోడ్ ఇలా ఉంటుంది. రోడ్డు ఎదురుకి వెళ్ళే కొద్ది రాళ్ళతో గొట్టులతో చాలా వర్స్ట్గా ఉంటుంది. ఆఫ్ రోడ్డింగే మొత్తం. వాటర్ ఫాల్స్ అంటేనే ఆఫ్ రోడ్డింగ్. వాగు వచ్చింది, వాగు దాటం. చూసారు కదా రోడ్డు. మనకి నేనైతే బండి మీద నాకు తెలుసు కదా హెచ్ఎఫ్ డీలక్స్, దాని మీద అయితే ముగ్గురు వెళ్ళాం. రోడ్డు అయితే మనకి కొంచెం వర్స్ట్గానే ఉంటుంది. ఎదరికెళ్ళాక వాగు వస్తుంది. ఆ వాగుని దాటాక అడవిలోంచి చిన్న దారి ఉంటుంది అన్నమాట, రాళ్ళు రప్పలతో. ఈ అడవిలోంచి అయితే కొంచెం వెళ్ళాలి. అంటే మరి అంత ట్రెక్కింగ్ కాదు, జస్ట్ నడ్డం అంతే. ఆ వాక్ ముందు వచ్చే వాక్ కూడా బాగానే ఉంటుంది. ఇదైతే వలస వాటర్ ఫాల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. చూస్తారు కదా అప్పుడు. మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి వలస వాటర్ ఫాల్స్. ఇది ఎప్పుడంటే వింటర్ సీజన్లో నవంబర్, డిసెంబర్, జనవరిలో వెళ్తే బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ పడుతుంది. అలాగే కింద మలగడానికి చాలా బాగుంటుంది. నేను ములుగుతాను చూడండి ఎంత బాగుంటుందో. లోతు అనేది ఏమి ఎక్కువ ఉండదు. చూసారు కదా వాళ్ళు. అది లోతు అనేది మన వాటర్ ఫస్ట్ చివరి వరకు వెళ్ళిపోయినా మనం మెడ వరకే వస్తుంది అనమాట. ఎక్కువ లోతు అనేది ఉండదు. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అయితే. ఫ్లో ఉంటుంది, మునగడానికి ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది అనమాట. మీరైతే రికమెండ్ చేస్తాను, సూపర్ ఉంటుంది, వెళ్ళండి. రోడ్డే కొంచెం చూసుకోవాలి, ఆఫ్ రోడ్డింగ్ ఎక్కువ. ఉంటాను, ఎంజాయ్ చేస్తాం, మీరు ఎంజాయ్ చేయండి. Goodbye.